తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గుంటూరులో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ ఫ్లెక్సీలను జనవరి 30న తొలగించాలని, లేకపోతే తానే చింపేస్తానంటూ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. ఈ పరిణామాల అనంతరం జనవరి 31న గుంటూరుకు వచ్చిన అంబటి రాంబాబు అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనలతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్ లోని అంబటి రాంబాబు నివాసం ఎదుట వందలాది మంది చేరుకుని 6 గంటలకు పైగా నిరసనకు దిగారు. ఈ ఆందోళన క్రమంగా ఉద్రిక్తంగా మారి అంబటి నివాసంపై రాళ్లు విసిరినట్లు, పార్క్ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేసినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, వైసీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పరిస్థితి మరింత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల మధ్య గుంటూరులో శనివారం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు, అలాగే పోలీసుల సుమోటోగా మరో కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంబటి రాంబాబు అరెస్టు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారని, అలాగే ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు టీడీపీ, వైసీపీపై చేస్తున్న కుట్రల గురించి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం అంబటి రాంబాబు ఎపిసోడ్ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జరిగిందన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా లడ్డూ కల్తీ ఆరోపణలపై పెరుగుతున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.